రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే 6 లక్షలకు పైగా పెన్షన్స్ తొలగించిన చంద్రబాబు ఇవాళ తుని సభలో మాత్రం తానే పెన్షన్స్ ప్రదాత అన్నట్లుగా నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పుకున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. మీరు వెళ్ళిన గ్రామంలో మరి మా ప్రభుత్వ హయాంలో ఒక సచివాలయం కానీ, బ్రహ్మాండమైన సచివాలయం కానీ, ఒక ఆర్బీకే సెంటర్ కానీ, ఒక హెల్త్ సెంటర్ కానీ ఒక్కసారి మీ స్టేజ్ దిగి వెళ్తే అక్కడ కనపడతాయి. లేకపోతే ఒక స్కూల్ కానీ కనపడుతుంది. మా హయాంలో మేము కట్టిన స్కూల్ కానీ కనపడుతుంది. అవన్నీ విధ్వంసం చేయలేదా మీరు ఈ 2 సంవత్సరాల్లో? ఆ స్కూల్ కానీ, ఆ సచివాలయం కానీ, ఆ ఆర్బీకే కానీ మీరు విధ్వంసం చేయలేదా? మచ్చుకు ఆ గ్రామంలోనే మీరు విజిట్ చేసిన ఆ గ్రామంలోనే ఒకసారి అలా ఎదరికెళ్ళి నడిచి వెళ్తే సచివాలయాలు అన్నీ కనపడతాయి. మరి మీరు చేసిన విధ్వంసం ప్రతి సచివాలయంలోనే కనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లోనే కనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్లోనే కనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన విధ్వంసం, మీ విధ్వంస పరిపాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విముక్తి కోరుకుంటున్నారు. ఆ విషయం మీ ఎదుర్కొంటూ ఉన్న మహిళలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రజలు మీ 2 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో విముక్తి కోరుకుంటున్నారు. మీ ఎదురుగా ఉన్న మహిళలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు మాట్లాడడం మొదలెట్టిన 10 నిమిషాలకే పరుగు మీ చుట్టూ ఉన్న మహిళలు అందరూ ఉన్నాయి. కనీసం నేను అద్భుతం చేశానని తప్పట్లు కొట్టండి మీరు బతిమాలుతున్నారు. మీకు భోజనాలు పెట్టాను తప్పట్లు కొట్టండి, నేను అద్భుతం చేశాను తప్పట్లు కొట్టానంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చలో అని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు మీ మీటింగ్కి వచ్చిన వాళ్ళే శాంపిల్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం, మీ ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడం కోసం మమ్మల్ని వ్యక్తిగత దోషంలో మా కుటుంబ సభ్యుల మీద మాట్లాడడం, లేకపోతే వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారి తాతయ్య గారి గురించి మాట్లాడడం, తండ్రి గురించి మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పేదల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో, లేకపోతే ఈ రాష్ట్రంలో పెత్తందారుల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మీరు ముందు సమాధానం చెప్పవలసింది ఈ రాష్ట్ర ప్రజలకి, మీ ఎదురుగా కూర్చున్న అక్క చెల్లెమ్మలందరికీ ముందు ఫస్ట్ 10 నిమిషాల్లోనే మీరు చెప్పవలసింది తల్లికి వందనం మీరు పూర్తిగా ఇచ్చారా లేదా, లేకపోతే పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇస్తున్నారా లేదా, పోనీ మీరు వచ్చిన 2 సంవత్సరాలకి ఒక్క కొత్త పెన్షన్ అన్నా ఇచ్చారా లేదా, లేదా రైతులకి మీరేం చేస్తున్నారు, లేదంటే పూర్తి స్థాయిలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా లేదా, నిరుద్యోగ భృతి ఇచ్చారా లేదా, ఆడబిడ్డ నిధి 1500 మీకు 1500 మీకు 1500 మాట అది ఇచ్చారా లేదా, అవి చెప్తూ మీరు కొనసాగించుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మీ ఎదుర్కొంటూ ఉన్న ఆడబిడ్డలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ మీ మాటలు విన్ను. ఎప్పుడు ఊకదంపుడు సోదే మీరు చెప్పేది అంతా. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ప్రతి నెల 1వ తారీఖున మీరు చెప్పి ఊకదంపుడు సోదే మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పవలసింది ఆడబిడ్డ నిధి గురించి, నిరుద్యోగ భృతి గురించి, రైతులకు మీరు ఇవ్వాల్సిన 40,000 రూపాయల గురించి మీరు చెప్పాలి ఇవన్నీ. లేదంటే మీరు ఇస్తాన్న గ్యాస్ సిలిండర్ల గురించి, వాటి గురించి మీరు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు వింటారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు కూడా నిరుత్సాహం వచ్చేసింది. ఎందుకంటే వీడు చేసేది ఏం లేదురా అని చెప్పేసి నిరుత్సాహం వచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మరి మీరు మాట్లాడితే 10 లక్షల కోట్ల రూపాయలు జగన్ గారు అప్పు చేశారని చెప్పేసి మీరు అసత్యాలు మాట్లాడుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు జగన్ గారు అప్పులు చేశారని చెప్పేసి మీరు అసత్యాలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరి కాగ్ లెక్కలు తీస్తే జగన్ గారు చేసిన అప్పు ఎంత ఉంది ఆన్ డేటా, సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా, కాగ్ డేటా, సిఏజీ డేటా, వీటిలో జగన్ గారు చేసిన అప్పు ఎంత ఉంది? 3,40,000 కోట్ల రూపాయల అప్పు. జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాల కష్టసాధ్యమైన కరోనా ఉండగా కూడా 3,40,000 కోట్ల రూపాయలు. మీరు పదే 10 లక్షల కోట్లు అని చెప్తూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో సహా ఉంది. కాగ్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, చెవిటోడు శివులు శంఖ ఊదినట్టు 3 లక్షలు గత ప్రభుత్వం కరోనా ఉన్నా సరే 3,40,000 కోట్ల రూపాయలు అప్పే చేశారని చెప్పేసి. మరి మీ గురించి కూడా చెప్తుందే.
2 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేశారే. ఈ రాష్ట్ర ప్రజలు అందులో ఎంత పెట్టారు మీరు? 3,40,000 కోట్లు అప్పు 5 సంవత్సరాల్లో 3,40,000 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2,72,000 కోట్లు డీబీటీ రూపంలో ఈ రాష్ట్ర ప్రజలకి పంచిపెట్టారు. పంచిపెట్టి ఈ రాష్ట్రంలో ఫైనాన్స్ ఇంజనీరింగ్ చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరి దగ్గర డబ్బు ఉండేది. ప్రతి నెల ఎంతో కొంత మొత్తం ప్రజల చేతిలోకి వస్తే ఆ డబ్బును ఆర్థికంగా బలంగా ఉన్న వ్యాపారస్తుల దగ్గరికి, లేకపోతే రియల్ ఎస్టేట్లోకి, పరిశ్రమల్లోకి, వాటిలోకి ఆ డబ్బు అంతా రొటేషన్ తిరుగుతూ ఉండేది. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? రాష్ట్రంలో ప్రజల చేతిలో ₹1 లేక విలవిల్లాడిపోతున్నారే. ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులందరూ ₹1 చేతిలో లేక విలవిల్లాడిపోతున్నారే. ఏమన్నంటే జగన్ గారు విధ్వంసం అంటున్నారు. 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేశారు. మీరు ఒక్క పైసా అన్న ప్రజలకు ఇచ్చారా? లెక్కలతో సహా 2,72,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ప్రజలకి రొటేషన్ జరిగింది. ఈ డబ్బు అంతా రాష్ట్రంలోని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి చేతనంగా లక్ష్మీదేవి చేతిలో ఆడింది రాష్ట్ర ప్రజల చేతిలోని. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు 2 సంవత్సరాలు బట్టి ఏమైపోయారో మీకు అర్థమవుతుందా? అవన్నీ మంచి చేసి రాష్ట్ర ప్రజలకు ఏమన్నా మీ సోది చెప్తే వింటారు, కానీ మీరు సోది మొదలెట్టిన 10 నిమిషాలకే పారిపోయి